ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాసుల వ్యక్తులు ఎవరితో కలవరు, మాట్లాడడానికి అస్సలే ఇష్టపడరు. మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరి కొంతమంది అంత తొందరగా ఎవరితో కలవలేరు, బిడియంగా ఒంటరిగా గడుపుతూ ఉంటారు. ఫంక్షన్లు కానీ మీటింగులు మొదలైన వాటిని తిరస్కరిస్తారు. ఎందుకంటే అక్కడ చాలామంది వ్యక్తులు, కొత్త కొత్త ముఖాలు వస్తాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడాలంటే అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు సామాజికంగా ఎవరితో కలవలేక వాళ్ళల్లో వాళ్లే మదన పడుతూ ఉంటారు. అలా ఉండటం వల్ల వారిని నిందించడంలో అర్థం లేదు. కానీ వారు సామాజికంగా ఒంటరి వారు, ఎంత ప్రయత్నించినా కలవడం కొంచెం కష్టమే. మరి జ్యోతిష శాస్త్ర ప్రకారము 4 రాశులు వాళ్ళు ఉంటారు. అందులో ముందుగా మకర రాశి. మకర రాశి వారు ఇతర వ్యక్తులతో కలుపుగొలుపుగా ఉండలేరు, అసౌకర్యంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ మందికి తెలియని పార్టీకి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అయితే వారి స్నేహితుల సర్కిల్ విషయంలో కూడా వారు చాలా సంతోషంగానే ఉంటారు. అందుకే ఎక్కువ గంటలు వారితోనే గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక రెండో రాశి కుంభరాశి. కుంభరాశి వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లకు చాలా దూరంగా ఉంటారు. ఒక వ్యక్తి అభిరుచులు, అలవాట్లు అతనికి నచ్చకపోతే వెంటనే అతన్ని తిరస్కరిస్తారు. అతని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తారు. అపరిచితులతో సంభాషించడానికి అస్సలు ఇష్టపడరు. ఎప్పుడు మాట్లాడినా ఏదో విధంగా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక మూడో రాశి కన్యరాశి. కన్యరాశి ఎవరైతే ఉంటారో వీళ్ళు సామాజిక కార్యక్రమాలు, శుభకార్యాలకు వెళ్ళమని అందరినీ ప్రోత్సహిస్తారు. కానీ వారు మాత్రం వెళ్ళరు. వారికి ఇష్టం లేని వారితో కటువుగా వ్యవహరిస్తూ ఉంటారు. వారిని ఎప్పుడూ కలవకూడదని అనుకుంటారు. ఆసక్తి లేని ప్రదేశాలకు వెళ్ళడం ఇష్టం ఉండదు. ఈ వ్యక్తులు వారి సొంత అభిప్రాయానికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు. ఎవరు చెప్పినా వినరు. అందరూ తన మాట వినాలని పట్టుబడతారు. అందుకే చాలా తక్కువ మందితో కనిపిస్తారు. ఇక 4వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులు సమావేశాలకు, సభలకు దూరంగా ఉంటారు. ఈ రాశి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరితోనూ సరిగ్గా కలవరు, గౌరవ మర్యాదలను అసలు పాటించరు. కానీ అందరినీ సులభంగా నమ్మేస్తారు. ఈ రాశి చక్ర ప్రజలు గెట్ టుగెదర్ లాంటి వాటికి కూడా అసలు వెళ్ళరు. ఏ వేడికైనా కూడా దూరంగా ఉండడానికి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశుల వాళ్ళు కొంచెం వీళ్ళ జీవితంలో బిడియం, సిగ్గు, ఎవరితోని కలవకుండా ఉండే రాశులుగా ఈ సమాజంలో ఈ 4 రాశులు ఆస్ట్రాలజీ ప్రకారం ఉంటారని మరి ఆస్ట్రాలజీ చెప్తుంది. ఇందులో మీ రాశి ఉంటే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ పుట్టిన తేదీని బట్టి, గ్రహాలను బట్టి వాళ్ళు ఆ రాశి వ్యక్తులు ఉంటారు. అలాగని ఈ 4 రాశుల వ్యక్తులు అందరూ ఇలాగే ఉంటారని కాదు. ఇది మటుకు మీరు ఈ పాయింట్ని గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.